ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు డే 26 ఆఫ్ టుడేస్ ప్రామిస్. ఈరోజు ఈ ఎపిసోడ్లో దేవుడు మీతో మాట్లాడమంటున్న మాట ఏంటి అంటే, నువ్వు అనుకుంటుండొచ్చు, నాకెందుకు ఈ స్ట్రగుల్స్, నాకెందుకు ఈ శ్రమ, నాకే ఎందుకు ఇలా జరుగుతుందిరా బాబు, అందరికీ మంచిగా జరుగుతుంది కదా, ఏదైనా ఒక పని ఉందంటే అందరికీ వారెవ్వా 5 నిమిషాల్లో లేకపోతే 10 నిమిషాల్లో లేదంటే ఒక రోజులో అయిపోతుంది, బట్ నా జీవితంలో ఏంటి ఇంతగా నేను దీనికోసం స్ట్రగుల్ అవుతున్నా అనుకుంటున్నావేమో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈ వీడియో ద్వారా, కాబట్టి ఎండ్ వరకు చూడు. ఒకటి ఏంటి అంటే, మన జీవితంలో ఏ శ్రమ అయినా, ఏ స్ట్రగుల్ అయినా, ఏ ఇబ్బంది అయినా, ఏ ఇరుకైనా ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుంది. అంటే రీజన్ అంటే ఎలా అంటే, యోబు తన జీవితంలో శ్రమను పొందుకున్నాడు, బట్ దాని నుంచి బయటికి రాలేదా? ఎస్, ఆబ్వియస్లీ వచ్చాడు. ఏదైతే శ్రమ పొందాడో దానికి ఇంటూ 2x, నిన్న మనం మాట్లాడుకున్న రీతిగా 2 దేవుడు ఆశీర్వదించాడు. అలా చాలామంది ఉన్నారు. యోసేపు చూసుకుంటే తన జీవితంలో ఎంతో దీనస్థితికి వెళ్ళిపోయాడు. ప్రిజన్లో, జైల్లో వేయబడ్డాడు, గోతులో పడవేయబడ్డాడు. కానీ దేవుడు తనను ఆశీర్వదించిన రీతిని తను తట్టుకోలేకపోయాడు. అంటే గవర్నర్ స్టేజ్కి దేవుడు తనను హెచ్చించాడు. సో అలానే ఈరోజు దేవుడు నిన్ను కూడా హెచ్చించబోతున్నాడు. ఈ వీడియో ద్వారా నేను నీకు జ్ఞాపకం చేయాల్సింది ఒక్కటి. నీకు ఈరోజు శ్రమ వచ్చిందంటే గుర్తుపెట్టుకో, అది కొంతకాలం మాత్రమే. ఈ లోకంలో మనకి ఏదొచ్చినా టెంపరీ. మన జీవితంలో ఏది పర్మనెంట్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు రీచ్ అయినా, నీకు మంచిగా అన్ని కాల సమయాలకు అన్నీ అందుతున్నా కూడా ఏదో ఒక రోజు వస్తుంది, ఇదంతా పోతుంది, రైట్? సో అందుకే దేవుడు అంటాడు కదా, భూమి పైన ఉన్న వాటి మీద కంటే పరలోకంలో ఉన్న వాటి మీద మీ దృష్టి నిలపండి అని. సో అందుకే దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతుంది ఏంటంటే, నువ్వు గోతులోకి వెళ్ళిపోయి ఉండొచ్చు, మనుషులకి నువ్వు బానిసగా అమ్మవేయబడి ఉండొచ్చు, కానీ నా హస్తం నీ తోడుంది, నిన్ను నడిపిస్తుంది. నువ్వు నమ్మితే నువ్వు పొందుకుంటావు. మీలో ఎంతమందికి ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నాయి? సో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్క ప్రేయర్ నిమిత్తమై, ప్రతి ఒక్కరి నిమిత్తమై నేను ప్రేయర్ చేయడానికి ఆశపడుతున్నాను. నేను మా టీం ఎల్లప్పుడూ మీ కొరకు ప్రేయర్ చేస్తూ ఉంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ద లార్డ్.